గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ చూద్దామండి. లాస్ట్ క్లాస్లో మనం అమోనియా ప్రిపరేషన్ గురించి చెప్పుకున్నాము. మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్లో వచ్చేటటువంటి 2 లాంగ్ ఆన్సర్స్లో కూడా ఒకటి అమోనియా ప్రిపరేషన్ ఇన్ హ్యాబర్స్ ప్రాసెస్, సెకండ్ వన్ వచ్చేసి ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఇన్ ఆస్ట్వాల్స్ ప్రాసెస్. ఆల్టర్నేట్గా ఎవ్రీ ఇయర్ కూడా ఈ 2లో నుంచి ఒక ఆన్సర్ ఖచ్చితంగా వస్తుందమ్మా. చాలా ఇవి ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ కాబట్టి మీరు ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే కింద కామెంట్స్ చేయండి, ఓకేనమ్మా. అలాగే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి క్వశ్చను ఎగ్జామినేషన్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకొని చక్కగా చదువుకోండి, ఓకేనా. ఓకే అండి, ఈరోజు ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ చెప్తున్నాను ఇన్ ఆస్ట్వాల్స్ ప్రాసెస్. Preparation of nitric acid in Ostwald's process. In Ostwald's process. Nitric acid preparation in Ostwald's process. Nitric acid preparation ఇక్కడ మనకి 3 steps లో జరుగుతుందండి. ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 ఏంటంటే మనకి ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా, అమోనియాని మనం ఆక్సిడైజ్ చేసినప్పుడు అమోనియా రియాక్ట్స్ విత్ ఎయిర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం, హాట్ ప్లాటినం గేజ్, హాట్ ప్లాటినం గేజ్ at 500 kelvins temperature to form a nitric oxide, to form a nitric oxide and water vapors, water vapors. ఏమంటున్నా ఇక్కడ అమోనియా రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హాట్ ప్లాటినం గేజ్. ప్లాటినం గేజ్ అనేది మనకి ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. కెటలిస్ట్ యొక్క వర్క్ ఏంటంటే రియాక్షన్ ని స్పీడప్ చేయడం. ఇక్కడ మనకి అమోనియా అండ్ ఆక్సిజన్ అనేది హాట్ ప్లాటినం గేజ్ పంపులోకి వచ్చినప్పుడు రియాక్షన్ ని స్పీడప్ చేసి మనకి త్వరగా నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రిపేర్ చేస్తుంది, ఓకేనండి. H2O అనేది ఇక్కడ గ్యాసియస్ ఫామ్ లో ఉంటుంది, వేపర్స్ అన్నమాట, ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకున్నాం. అక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 నైట్రోజన్, 3 మోల్స్ తీసుకుందాం. 4 మోల్స్ ఆఫ్ అమోనియం తీసుకున్నప్పుడు 4 3s 12 కాబట్టి ఇది 6 మోల్స్ వస్తుంది, ఓకేనండి. ఇక్కడ 4 కాబట్టి 4 NO, 4 ఆక్సిజన్స్ ప్లస్ 6 ఆక్సిజన్స్ మొత్తం 10 కాబట్టి 5 NO. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది, ఓకేనండి. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ని మళ్ళీ ఆక్సిడైజ్ చేసినప్పుడు స్టెప్ 2. నైట్రిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఏ నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఏం చేస్తాం సెకండ్ స్టెప్ లో అంటే మనకి వచ్చినటువంటి ఫస్ట్ స్టెప్ లో వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ని మళ్ళీ ఆక్సిడైజ్ చేసామంటే O2 తో రియాక్ట్ చేసినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ 2 మోల్స్ తీసుకున్నాం అనుకోండి, 2NO2 వస్తుంది, ఓకేనా. 2NO ప్లస్ O2, 2NO2, 2 నైట్రోజన్స్ 2 ప్లస్ 2 4 ఆక్సిజన్స్, 2 2s 4 ఆక్సిజన్స్. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇక్కడ వచ్చినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వెరీ కాన్సన్ట్రేటెడ్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడం కోసం మనం వాటర్ ని యాడ్ చేస్తున్నాం. స్టెప్ 3. NO2 రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ ఏ, మనకి కావాల్సినటువంటి నైట్రిక్ యాసిడ్ అనేది ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. HNO3 ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్. ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2HNO3. నైట్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ
బ్యాలెన్స్ చేయడం కోసం 2NO2 ఓకేనండి. ఇక్కడ 2 + 1 3 సారీ 3NO2. అయితే ఆక్సిజన్స్ ఎన్ని కావాలి? 3 2s are 6 + 1 7 3 2s are 6 + 1 7 నైట్రిక్ యాసిడ్. ఓకేనండి. ఏం చేసాము? నైట్రోజన్ డయాక్సైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు, వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి నైట్రిక్ యాసిడ్ అనేది 68% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఉంటుందండి. మిగతా వాటికన్నీ కూడా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ అన్ని తొలగించడం కోసం మనం డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం 99 to 99% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా? డిస్టిలేషన్ చేసి దానిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తొలగించి 98 to 99% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ అనేది మళ్ళీ రీసైక్లింగ్ కి జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. మనకి ల్యాబొరేటరీలో యూజ్ చేసేటటువంటి నైట్రిక్ యాసిడ్ అనేది 68% ఉంటుందండి. ఇది కలర్లెస్ లిక్విడ్ లాగా ఉంటుంది. ఓకేనా? ఇది ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అమోనియా రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హాట్ ప్లాటినం గేజ్ at 500 kelvins temperature to form a nitric oxide and water vapors. Okay, second step వచ్చేసి nitric oxide reacts with nitric oxide is oxidizes or reacts with oxygen to form a nitrogen dioxide. This nitrogen dioxide is very concentrated. Concentrated nitrogen dioxide is diluted to add a water to form a nitric acid and nitric oxide. Okay, nitric acid is 68% of nitric acid is produced in this step. Okay, this 68% of nitric acid is distillated to form a 98 to 99% of nitric acid is produced. ఓకేనండి. దిస్ ఈజ్ ఏ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఏంటండి నైట్రిక్ యాసిడ్ ఫార్ములా? HNO3. నైట్రిక్ యాసిడ్ అనేది కాపర్, జింక్ ఈ రెండింటితోటి డైల్యూట్ అండ్ కాన్సంట్రేషన్ 2 కండిషన్స్ లో కూడా ఇవి రియాక్ట్ అవుతాయి. అలాగే సల్ఫర్, ఫాస్ఫరస్, అయోడిన్ అండ్ కాపర్ తో రియాక్షన్స్ మనం ఇక్కడ చూద్దాం. కాపర్ జింక్ తో ఫస్ట్ చూద్దామండి. కాపర్ జింక్ తో కాపర్ reacts with cold or diluted HNO3. కోల్డ్ అండ్ డైల్యూటెడ్ HNO3 తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ప్రోడక్ట్స్ వస్తాయో చూద్దాం. చూడండి, కాపర్ ప్లస్ HNO3. ఇక్కడ మనం ఏ కండిషన్స్ తీసుకుంటున్నాం? డైల్యూటెడ్ అండ్ కోల్డ్ కండిషన్స్ లో తీసుకున్నప్పుడు కాపర్ నైట్రేట్ CuNO3 taken twice ప్లస్ నైట్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇది 3 మోల్స్ కాపర్ తీసుకున్నాం, 8 మోల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ని తీసుకున్నప్పుడు 3 CuNO3 taken twice అంటే 3 కాపర్స్. ఓకే, ఇక్కడ మనకి 8 NO3s ఉన్నాయండి, 8 నైట్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 2s 6 నైట్రోజన్స్ ప్లస్ 2 NO 8 నైట్రోజన్స్. హైడ్రోజన్స్ వచ్చేసి మనకి 8 ఉన్నాయి కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ ఆక్సిజన్స్ వచ్చేసి 8 3s 24 ఉన్నాయి మనకి ఇక్కడ. 3 2s 6 6 3s 18 ప్లస్ 2 20 ప్లస్ 4 24 మనకి ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యింది. ఏమైందండి ఇక్కడ రియాక్షన్ ఏం జరిగిందండి? కాపర్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ ఆర్ కోల్డ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ కాపర్ నైట్రేట్. కాపర్
nitrate. Next, second one, copper reacts with hot and concentrated nitric acid HNO3. Hot and concentrated HNO3 తో రియాక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. కాపర్ రియాక్ట్స్ విత్ HNO3 కాన్సన్ట్రేటెడ్ ఆర్ హాట్ కండిషన్స్ టు ఫార్మ్ ఏ సేమ్ ప్రోడక్ట్ వస్తుందండి. కాపర్ నైట్రేటే వస్తుంది. CuNO3 టేకెన్ 2 times ప్లస్ H2O. ఇక్కడ మనకి కోల్డ్ కండిషన్స్ లో హాట్ కండిషన్స్ లో డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్స్ లో మాత్రమే డిఫరెన్స్ వస్తుందండి. ఇక్కడ ఏమొచ్చింది, నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం దిస్ ఇస్ 4 moles 10 moles తీసుకుంటే 4CuNO3 taken 2 times 4 coppers nitrogens ఇక్కడ 10 ఉన్నాయి. 4 2s are 8 plus 2 10 hydrogens ఉన్నాయి కాబట్టి 5 H2O. ఆక్సిజన్స్ చూసుకుంటే 10 3s are 30 కాబట్టి 3 2s are 6 6 4s are 24 plus 4 28 24 plus 4 28 plus 5 ఎంత 3 33 30 4 NH3. ఓకే సారీ, ఇక్కడ 4 moles తీసుకున్నాం. కాపర్ 4 moles తీసుకుంటే కాపర్ 2NO2 plus 2H2O. కాపర్ 1 కాపర్. నైట్రోజన్స్ వచ్చేసి 4 నైట్రోజన్స్ కాబట్టి 2 నైట్రోజన్స్ plus 2 నైట్రోజన్స్ 4. నెక్స్ట్ ఆక్సిజన్స్ 4 3s are 12 కాబట్టి 3 2s are 6 2 2s are 4 10 plus 2 12. ఓకేనండి, ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయింది. కాపర్ రియాక్ట్స్ విత్ concentrated and hot nitric acid to form a copper nitrate, nitrogen dioxide and water is produced. మనకి ఈ రెండు రియాక్షన్స్ లో మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి మెయిన్ ప్రోడక్ట్ అనేది సేమ్ వస్తుందండి. కాపర్ నైట్రేటే వస్తుంది. ఇక్కడ కాపర్ నైట్రేట్ వస్తుంది, మనకి ఇక్కడ కూడా కాపర్ నైట్రేట్ అనేది వస్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకి వచ్చేటటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ లో ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ వస్తే మనకి ఇక్కడికి వచ్చేసరికి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే అండి. నెక్స్ట్ జింక్ తో రియాక్ట్ అయినప్పుడు జింక్ తో రియాక్షన్ చూద్దాం. చూడండి, జింక్ రియాక్ట్స్ విత్ కోల్డ్ డైల్యూటెడ్ ఆర్ cold nitric acid. Zinc reacts with HNO3. Okay andy, to form a zinc nitrate ZnNO3 taken 2 times plus N2O nitrous oxide plus water molecules మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ కండిషన్స్ లో జింక్ నైట్రేట్ రియాక్ట్ అయినప్పుడు zinc nitrate ZnNO3 taken 2 times plus NO2 plus H2O. ఓకేనండి, జింక్ నైట్రేట్ తో జింక్ అనేది మనకి కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు జింక్ నైట్రేట్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడకి వచ్చేసరికి మనకి ప్రోడక్ట్ అనేది సేమ్ వస్తుంది. ఏంటి, జింక్ నైట్రేట్ ఇక్కడ కూడా మనకి ఏం ప్రొడ్యూస్ అయిందండి, జింక్ నైట్రేటే వస్తుంది. ఓకేనా, మనకి 2 రియాక్షన్స్ లో కూడా మెయిన్ ప్రోడక్ట్ అనేది జింక్ నైట్రేటే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నైట్రస్ ఆక్సైడ్, ఇక్కడికి వచ్చేసరికి నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుంది అనమాట. అయితే జింక్ ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి.
Zn, NO3 taken twice, 4 nitro zinc plus nitrogens ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 4 2s are 8 plus 2 10 nitrogens. ఓకే, హైడ్రోజన్స్ ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 5 moles of water molecules ప్రొడ్యూస్ అవుతాయి. 10 3s are 30 ఆక్సిజన్స్ కాబట్టి 3 2s are 6 6 4s are 24 25 plus 5 30 ఆక్సిజన్స్. ఓకేనండి, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. మ్యాథ్ ఏం రాస్తామంటే ఇక్కడ మనకి జింక్ reacts with cold and diluted nitric acid to form a zinc nitrate and nitrous oxide. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుందాం. జింక్ ప్లస్ 4HNO3 CuNO3 1 జింక్ ఇక్కడ వచ్చేసి 4 నైట్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 NO2 4 ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఇక్కడ 4 3s are 12 ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 2s are 6 6 plus 2 2s are 4 10 10 plus 2 12. ఓకేనండి, ఇది జింక్ తో రియాక్ట్ అయినప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్స్. కాపర్ తో రియాక్ట్ అయితే ఏమొచ్చిందండి? కాపర్ నైట్రేట్ వచ్చింది. జింక్ తో రియాక్ట్ అయినప్పుడు జింక్ నైట్రేట్ వచ్చింది. 2 కండిషన్స్ లో కూడా మనకి సేమ్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్స్ లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. కాపర్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమొచ్చిందండి? NO నైట్రిక్ ఆక్సైడ్ వచ్చింది. నైట్రిక్ ఆక్సైడ్ N2O రెండు కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. కోల్డ్ కండిషన్స్ లో వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్, ఇక్కడ వచ్చినటువంటి నైట్రస్ ఆక్సైడ్ రెండింటికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. రెండు కూడా న్యూట్రల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, మనకి కాపర్ రియాక్షన్ లో వచ్చినటువంటి NO ఇక్కడ వచ్చినటువంటి N2O కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి రెండు కూడా న్యూట్రల్ గా ఉంటాయి. ఇవి 2 కండిషన్స్ ఆఫ్ జింక్ అండ్ 2 కండిషన్స్ ఆఫ్ కాపర్. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ తో చూద్దాం. నెక్స్ట్ సల్ఫర్. S8 ఎందుకు రాసామంటే ఒక సల్ఫర్ మాలిక్యూల్ మనకి ఫామ్ అవ్వాలంటే 8 తోటి మనకి 8 మాలిక్యూల్స్ కంబైన్ అయినప్పుడు మాత్రమే 8 ఆటమ్స్ తో కంబైన్ అయినప్పుడు మాత్రమే ఒక సల్ఫర్ మాలిక్యూల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సల్ఫర్ మాలిక్యూల్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ HNO3 టు ఫామ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్ NO2. ఏంటంటే ఇక్కడ మనకి NO2 అనేది నైట్రోజన్ డయాక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ని మనం తీసుకున్నట్టే. ఓకేనండి, సల్ఫర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ వాటర్. ఓకేనండి, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం 8 ఉన్నాయి కాబట్టి 8 moles of H2SO4 ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఇక్కడ 48 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే ఖచ్చితంగా 48 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటండి? వాటర్ మాలిక్యూల్స్. హైడ్రోజన్స్ చూద్దాము. ఇక్కడ 48 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 2s are ఎంత? 16. ఆల్రెడీ 16 ఉన్నాయి. ఇక్కడ మనం 16 వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటే 32 కదండి. 32 అంటే ఎన్ని? 48 హైడ్రోజన్స్ మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటి? ఆక్సిజన్స్. 48 into 3, ఇక్కడ ఆల్రెడీ 48 into 2 అంటే ఒక 2 moles 2 వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా 48 ఆక్సిజన్స్ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 32 plus 16 ఏంటండి? 48 ఆక్సిజన్స్. ఓకేనండి, ఆక్సిజన్స్ కూడా మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఏమొచ్చిందండి మనకి ప్రోడక్ట్? సల్ఫర్ తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. మనకి NO2 మనకి ప్రోడక్ట్స్ లో కనుక NO2 వచ్చిందంటే ఖచ్చితంగా మన రియాక్టెంట్స్ లో తీసుకున్నటువంటి నైట్రిక్ యాసిడ్ అనేది కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటుంది. ఓకేనండి, ఫాస్ఫరస్. నెక్స్ట్ ఫాస్ఫరస్ తో P4 reacts with nitric acid to form a phosphoric acid H3PO4 phosphoric acid.
phosphoric acid and NO2 plus H2O. ఇక్కడ మనం 20 moles of nitric acid ని తీసుకుందాం. 20 moles of nitric acid. ఫాస్ఫరస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 4 కాబట్టి ఇది 4H3PO4. మనం ఇక్కడ 20 moles తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 20 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 20 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 4 3s 12 అయిపోతే మనకి ఇంకెన్ని 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ మనకి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ ఫాస్ఫరిక్ యాసిడ్. నెక్స్ట్ అయోడిన్ తో రియాక్షన్. Iodine reacts with nitric acid to form a iodic acid to form a HiO3. ఇక్కడ మనకి NO2 ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 2 అయోడిన్స్ ఉన్నాయి కాబట్టి 2HiO3 ప్లస్ ఇక్కడ 10 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 moles ఆఫ్ హైడ్రోజన్స్ పోయాయి కాబట్టి ఇక్కడ మనకి రిమైనింగ్ 4 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. 10 నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి 10 నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటి బ్యాలెన్స్ చేసుకోవాల్సింది? ఆక్సిజన్స్ 10 3s 30, 2 3s 6 ప్లస్ 4 10 ప్లస్ 10 2s 20 30. ఆక్సిజన్స్ కూడా మనకి బ్యాలెన్స్ అయిపోయింది. ఇదేంటండి? అయోడిక్ యాసిడ్. నెక్స్ట్ రియాక్ట్స్ విత్ కాపర్. చూడండి, అయోడిన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ అయోడిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. నెక్స్ట్ ఏంటండి? కార్బన్ రియాక్ట్స్ విత్ HNO3 to form a carbon dioxide CO2. Carbon dioxide plus NO2 plus water. ఇక్కడ మనం 4 moles ఆఫ్ తీసుకుందాం. 4 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే ఇక్కడ కార్బన్ 1 mole ఉంది కాబట్టి CO2 కూడా మనకి 1 mole వస్తుంది. 4 కాబట్టి 4 NO2. నెక్స్ట్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2H2O. మొత్తం ఆక్సిజన్స్ 4 3s 12 కాబట్టి 4 2s 8, 8 plus 2 10, 10 plus 2 12. ఓకేనండి? ఆక్సిజన్స్ కూడా మనకి బ్యాలెన్స్ అయింది. కార్బన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ కార్బన్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఓకేనండి? ఇవి కూడా కెమికల్ ప్రాపర్టీస్. ఈ 4 కెమికల్ ప్రాపర్టీస్ మళ్ళీ ఒకసారి చూడండి. సల్ఫర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ ఏ నైట్రిక్ యాసిడ్ to form a phosphoric acid. Iodine reacts with a nitric acid, iodic acid. Copper reacts with a nitric acid, carbon dioxide. ఇవి మనకి కెమికల్ ప్రాపర్టీస్. ఇవి 4 కాపర్ అండ్ జింక్ తో కలిపేసి డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేట్ కండిషన్స్ లో ఉన్నటువంటి 4. ఈ 8 కూడా మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఓకేనండి? ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి యూజెస్ చూసినట్లయితే మనకి నైట్రిక్ యాసిడ్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము అని అంటే మందుగుండు సామాగ్రిలో మనకి వాడేటటువంటి నైట్రోజన్కి ఆల్టర్నేటివ్గా మనకి నైట్రిక్ యాసిడ్ అనేది యూజ్ చేసుకుంటాము. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ సామాన్ని శుద్ధి చేయటం కోసము దాన్ని ఏం మెథడ్ అంటామంటే అది పిక్లింగ్ మెథడ్లో మనం నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాము. అలాగే ఏదైనటువంటి లోహాల మీద ముద్రించడం కోసము ఇచ్చింగ్ అనే పద్ధతి ద్వారా మనం నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. అవి 3 కూడా మనకి యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఓకేనండి? థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసిన తర్వాత మన స్టూడెంట్స్ అందరూ కూడా రోల్ నెంబరు నేము కింద కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.